ఫ్రెండ్స్ నేను చెప్పే ఫోటోషాప్ ట్రిక్‌ని మీరు యూజ్ చేసినట్టయితే మీ ఫోటోస్ అనేవి చాలా సింపుల్‌గా అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ఫోటోషాప్‌లో ఫోటో అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. ఈ లిప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేనైతే క్లోజ్ అయితే చేస్తున్నాను. ఇంకో లిప్స్ ఫోటో అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. దానికోసం నేను లాసర్ టూల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ నుంచి లిప్స్ అయితే ఇలా కట్ అయితే చేసుకుంటున్నాను. కంట్రోల్ సి ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్‌లో అండ్ మన ఫోటో మీదకి వచ్చేసి కంట్రోల్ వి అయితే ప్రెస్ అయితే చేస్తున్నాను. పెట్టేసి నేను ఏం చేస్తున్నానంటే ఒపాసిటీ ఉంది కదా, ఒపాసిటీని తగ్గిస్తున్నాను అనమాట. సో మనకు వచ్చేసి కరెక్ట్‌గా లిప్స్ అడ్జస్ట్ అయ్యేటట్టు మనం షేప్‌ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్ అయితే అనిపిస్తుంది. ఒపాసిటీ 100% అయితే చేసేస్తున్నాను. నెక్స్ట్ కంట్రోల్ పట్టుకొని ఇలా సెలెక్ట్ అయితే చేసుకున్నాను. మనకు వచ్చేసి ఇలా సెలెక్ట్ అయితే అవుతుంది. దాని తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ సెలెక్ట్లోకి అయితే వెళ్తున్నాను. మోడిఫై అండ్ ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే చేస్తున్నాను. నేను వచ్చేసి 5 అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ సెకండ్ లేయర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ అయితే చేసి డిలీట్ అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. సో మనకు వచ్చేసి లిప్స్ దగ్గర ఏదైతే పార్ట్ ఉందో అది డిలీట్ అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ చూసినట్టయితే. దాని తర్వాత కంట్రోల్ డి అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఈ లేయర్ ఫస్ట్ లేయర్ ఉంది కదా, రెండు దానిని సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. దాని తర్వాత ఎడిట్ ఆటో బ్లెండింగ్ లేయర్స్ ఉంది కదా, సెలెక్ట్ అయితే చేసి ఓకే మీద క్లిక్ అయితే చేస్తున్నాను. అండ్ బూమ్ గైస్ రెడీ అయితే అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి బిఫోర్, ఇది వచ్చేసి ఆఫ్టర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫోటోషాప్ డీటెయిల్స్ కోసం తప్పకుండా మన పేజ్ని ఫాలో అయితే అవ్వండి.